श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 19వ అధ్యాయం నిన్నటి తరువాయి. సహనం సద్గుణ రాశి, సద్విచారమనే రాజుకి రాణి. నిష్ఠ సహనం అనేవి సఖ్యమైన అక్క చెల్లెళ్ళు. పరస్పరం ఒకరికొకరు ప్రాణం. సహనం లేకపోతే మానవుల స్థితి దైన్యంగా అయిపోతుంది. పండితులు కానీ గొప్ప గుణవంతులు కానీ ఇవి లేకపోతే వారి జీవితం వ్యర్థం. గురువు ఒకవేళ స్వతహాగా సమర్థులైనప్పటికీ శిష్యుల నుంచి వారు తీవ్ర బుద్ధిని,
సబల శ్రద్ధని, ధైర్యంతో కూడిన సహనాన్ని ఆపేక్షిస్తారు. రాయిని వజ్రాన్ని సానపై అరగదీస్తే శుభ్రపడతాయి, కానీ రాయి రాయిగానే ఉంటుంది. వజ్రం మాత్రం తేజస్సుతో దగదగ మెరుస్తుంది. మెరిసేందుకు రెండింటికి ఒకే పద్ధతి అవలంబించినా రాయి వజ్రంలా మెరుస్తుందా? వజ్రం మెరుపుతో వజ్రంగా ఉంటుంది. రాయి తన గుణాన్ని అనుసరించి రాయిగానే ఉండిపోతుంది. 12 సంవత్సరాల పాటు గురు పాదాల వద్ద ఉండిపోయాను. గురువు చిన్నవాణ్ణైన నన్ను పెద్దవాడిగా చేశారు. గురువుకి నాపై ఎంతో ప్రేమ ఉండేది. నాకు అన్నవస్త్రాలకు లోటుండేది కాదు. నా గురువు మూర్తీభవించిన భక్తి ప్రేమలే. ఆయనకు శిష్యులపై నిజమైన ప్రేమ ఉండేది. నా గురువు లాంటి గురువులు అరుదు. ఆయన సాన్నిధ్య సుఖ వైభవాన్ని వర్ణించలేను. ఆ ప్రేమను ఏమని వర్ణించాలి? ఆయన ముఖం చూస్తే చాలు నా కళ్ళు అరమోడ్పులై ధ్యానస్థమైపోయేవి. మేమిద్దరం ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. నాకు వేరే చూడవలసిందంటూ ఏమీ ఉండేది కాదు. నేను ప్రేమ ముప్పిరుగనగా రాత్రింబవళ్ళు గురుముఖాన్నే అవలోకిస్తూ ఉండేవాణ్ణి. నాకు ఆకలి దాహము ఉండేవి కావు. గురువు లేకపోతే నా మనసు అస్వస్థంగా అయిపోయేది. ఆయన తప్ప మరో ధ్యానం ఉండేది కాదు నాకు. ఆయన తప్ప నాకు వేరే లక్ష్యం లేదు. గురువే నా స్మరణగా అయిపోయారు. నిజంగా గురువు కౌశల్యం అద్భుతం. నా గురువు కూడా ఇదే కోరేవారు. అది తప్ప ఆయనకి మరో కోరికే లేదు. ఆయన నన్నెప్పుడూ ఉపేక్షించేవారు కాదు. నా సంకటాల నుంచి నన్నెప్పుడూ రక్షించేవారు. కొన్నిసార్లు నేను గురువు పాదాల వద్ద ఉండేవాణ్ణి, కొన్నిసార్లు నేను సముద్ర తీరంలో ఉండేవాణ్ణి. అయితే మా సహవాస సుఖానికి దూరం అంటూ ఉండేది కాదు. ఆయన నన్ను కృపను నింపుకున్న దృష్టితో సంరక్షించేవారు. తాబేలు తన పిల్లలకు తన దృష్టితో ఆహారం సమకూర్చినట్లే ఉండేది మా గురువు పద్ధతి కూడా. దృష్టితోనే ఆయన తమ శిష్యులను కాపాడేవారు. అమ్మా, ఈ మసీదులో కూర్చుని ఉన్న నేను ఏం చెప్తానో అది నిజమని తెలుసుకో. నా గురువు నా చెవిలో ఏదీ ఉపదేశించినప్పుడు నేను నీకెలా ఉపదేశిస్తాను? తాబేలు ప్రేమ దృష్టితో దాని పిల్లలకు సుఖ సంతోషాలను ఇస్తుంది. అమ్మా, ఊరికి ఎందుకు దుఃఖిస్తావు? నాకు ఉపదేశించడమే తెలియదు. తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటుంది, దాని పిల్లలు అవతలి ఒడ్డున ఇసుక తిన్నెల మీద ఉంటాయి. దృష్టి సారించడంతోనే అది వాటిని పోషిస్తుంది. కనుక అంటున్నాను, మంత్రం కోసం వ్యర్థంగా ఎందుకు కష్టపడతావు? ఇప్పుడు నువ్వు వెళ్ళి అన్నం తిను. ప్రాణాలను ఆకలితో అలమటించనీయకు. నా మాటల్లో శ్రద్ధ పెట్టు. నీకు పరమార్థం లభిస్తుంది. నీవు నా వైపు అనన్యంగా చూడు, నేను కూడా నీ వైపు అలాగే చూస్తాను. ఇది తప్ప నాకు నా గురువేమీ ఉపదేశించలేదు. సాధన సంపన్నత అవసరం లేదు. 6 శాస్త్రాలకు చెందిన నైపుణ్యంతో పని లేదు. కేవలం గురువే కర్త, గురువే హర్త అన్న ఒక్క విశ్వాసం చాలు. కనుకే గురువు గొప్పదనం చాలా గొప్పది. గురువు సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే. అలా గురువు స్థితిని తెలుసుకున్న వారే ముల్లోకాల్లో ధన్యులు. ఈ ప్రకారంగా ఆ వృద్ధురాలికి బాబా బోధించిన తరువాత ఆ విషయం ఆమె హృదయంలో ముద్రించుకుపోయింది. ఆమె బాబా చరణాలపై తలపెట్టి తన సత్యాగ్రహాన్ని ఉపసంహరించుకుంది. మొదటి నుంచి ఈ కథను విని అది నా మనసులోని ఆలోచనకు సంబంధించిందని తెలుసుకుని అది నాకు ఉపయోగపడేదని భావించి నా మనసుకు ఆనందము ఆశ్చర్యము కలిగాయి. బాబా చేసిన ఈ లీల చూసి పరమానందంతో నా కంఠం పూడుకుపోయింది. ప్రేమ పరవళ్లతో ఉప్పొంగింది. ఆ ఉత్తమ ఉపదేశం నా మనసులో హత్తుకుపోయింది. నా కంఠం గద్గదం అవటం చూసి మాధవరావు నాతో ఇలా అన్నాడు. చెప్పండి అన్నా సాహెబ్, ఎందుకలా కంటతడి పెడుతున్నారు? ఎందుకలా కూర్చుండిపోయారు? బాబా కథలో లెక్కలేనున్నాయి, ఎన్నని చెప్పను. మాధవరావు అలా అంటుంటే మసీదులో గంటలు మ్రోగడం వినిపించింది. రోజు మధ్యాహ్న భోజనాలకు ముందు భక్తులు మసీదుకు వచ్చి కూర్చుని గంధాక్షతలు, అర్ఘ్యపాదాలు ఇత్యాది విధులతో బాబాకి పూజ చేసేవారు. ఆ తరువాత బాబు సాహెబ్ జోగ్ పంచహారతి తీసుకుని బాబాకి భక్తి ప్రేమలతో హారతి ఇచ్చేవాడు. భక్తులు హారతి పాడేవారు. ఆ హారతిని నిర్దేశిస్తూ ఆ గంట గణగణ మోగింది. నా మనసులోని కోరిక తృప్తి చెందింది. ఇద్దరము మసీదుకి వెళ్ళాం. మధ్యాహ్నం పూట ఈ హారతిని పురుషులు స్త్రీలు కలిసి చేస్తుండేవారు. స్త్రీలు పైన మసీదులోనూ, పురుషులు కింద మండపంలోనూ నిలబడేవారు. మంగళవాద్య ఘోషలో లోహపు పళ్ళెం మీద కొట్టి శబ్దం చేసేవారు. ఆ చప్పుడులో అత్యంత హర్షంతో నిండిన ఉచ్చ స్వరంతో అందరూ కలిసి హారతిచ్చేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై.
మేము మండప ద్వారం దగ్గరికి చేరాము. అప్పుడు హారతి గొప్పగా జరుగుతుంది. మసీదు మెట్లు పురుషులతో నిండిపోయాయి. పైకి పోవటానికి కొంచెం కూడా చోట్లేదు. నా మనసుకి ఇలా అనిపించింది, హారతయ్యే వరకు కిందే ఉండాలి. హారతయ్యాక ఇతర భక్తులతో కలిసి పైకి బాబా దగ్గరికి వెళ్ళాలి. నా మనసులో ఇలా అనిపించడం నిజమే. కానీ మాధవరావు స్వయంగా మెట్ల మీదకి వెళ్ళి చేత్తో నన్ను కూడా లాగాడు. నన్ను బాబా వద్దకు తీసుకెళ్ళాడు. బాబా తమ స్థానంలో కూర్చొని హాయిగా చిరం పిలుస్తున్నారు. ఎదుట జోగు ఎడమ చేత్తో గంట వాయిస్తూ పంచహారతితో ఆయన్ని హారతిస్తున్నాడు. అలా హారతి వైభవపేతంగా జరిగేటప్పుడు మాధవరావు బాబాకి ఎదురుగా కుడివైపున తాను కూర్చుని నన్ను కూడా కూర్చోబెట్టాడు. అప్పుడు శాంతమూర్తి సత్పురుషుల మగుటమణి బాబా మృదుమధుర మంజుల స్వరంతో నాతో, శ్యామారావుకి నీకు ఇచ్చిన దక్షిణ నాకివ్వు అన్నారు. నేను ఇలా అన్నాను, బాబా ఈ శ్యామారావు ఇక్కడే ఉన్నాడు. అతని దక్షిణకు బదులు నమస్కారాలు ఇచ్చి ఇవే నా 15 రూపాయలు, ఇవి బాబాకివ్వు అన్నాను. అందుకు బాబా ఇలా అన్నారు, సరే వాటినిటివ్వు. ఏదైనా మాట్లాడుకున్నారా? ఇద్దరు ఏమైనా అనుకున్నారా? మీరేమేం మాట్లాడుకున్నారో అదంతా నాకు ఇప్పుడు చెప్పు. నమస్కారాల సంగతి అటుండనే, అతనితో ఏం మాట్లాడావో అదంతా పూర్తిగా నాకు వినిపించు. ఆ విషయాలు చెప్పాలని నాకెంతో కోరికగా ఉంది. కడుపులో ఆనందం ఇమడవట్లేదు. హారతి ఎంతో గట్టిగా పాడుతున్నప్పటికీ ఆ పరమానందం నా పెదవుల నుంచి బయటపడింది. తలగడకి చేరగలపడి కూర్చున్న బాబా నా మాటలు వినేందుకు ముందుకు వంగారు. నేను కూడా ముఖం ముందుకు వంచి చెప్పడం మొదలుపెట్టాను. బాబా, అక్కడ జరిగినవన్నీ నా మనసుకి మధురంగా అనిపించాయి. అందులో ఆ వృద్ధురాలి కథ ఎంతో అద్భుతంగా అనిపించింది. బాబా, శ్యామ ఈ కథ చెప్పినప్పుడు మీ కరుణ నాకు అనిపించింది. ఈ కథారూపంతో మీరు నాపై అనుగ్రహం చూపినట్లు నాకు నిశ్చయం కలిగింది. దానికి బాబా ఎంతో ఉత్సాహంతో ఆ కథంతా నాకు పూర్తిగా చెప్పు, ఆ అద్భుతం ఏమిటో, ఆ అనుగ్రహం ఏమిటో చూద్దామన్నారు. ఆ సంగతి నేను ఇప్పుడే విన్నాను. అది నా మనసులో గాఢంగా ముద్రించుకుపోయింది. దాన్ని నేను ఆపకుండా బాబాకు చెప్పేశాను అని. అది విని బాబా మనోవృత్తి ప్రసన్నంగా అనిపించింది. ఈ ప్రకారంగా జరిగిందంతా నేను చెప్పాను. బాబా కూడా దాన్ని శ్రద్ధగా విన్నారు. వెంటనే ఆయన నాతో ఇలా అన్నారు, ఇది గొప్ప అమూల్యమైనది, దీన్ని బాగా గుర్తుంచుకో. తర్వాత ఎంతో ఉల్లాసంగా మళ్ళీ ఆయన ఇలా ప్రశ్నించారు, ఈ సంగతి ఎంత మధురంగా ఉంది, నీ మనసులో అది బాగా నాటుకుపోయింది కదా, నిజంగా దాని అర్థమేమిటో నీకు బోధపడిందా? నేను ఇలా అన్నాను, బాబా ఈ కథ వినటంతో నాకు శాంతి కలిగింది. నా మనసులోని పీడ దూరమైంది. నాకు నిశ్చిత మార్గం తెలిసిపోయింది. దానికి బాబా ఇలా అన్నారు, నా పద్ధతి విలక్షణమైంది. ఈ ఒక్క సంగతి మనసులో పెట్టుకుంటే గొప్ప ఉపకారం జరుగుతుంది. ఆత్మకు సంబంధించిన అనుభవ జ్ఞానాన్ని ప్రాప్తింపు చేసుకోవటం, దానికోసం దాన్నే ధ్యానించడం, ఇదే ఆత్మానుష్ఠానము. అంటే దాని ప్రీతి కోసం చేసే పని అవుతుంది. అందువల్ల వృత్తికి తృప్తి కలుగుతుంది. సర్వ ఇచ్చల నుంచి ముక్తి కలిగి సర్వ ప్రాణాల్లో ఉండే పరమేశ్వరుణ్ణి మనసులోకి ధ్యానిస్తే ధ్యానం చక్కగా జరిగి ప్రాప్తిస్తుంది. కేవలం మూర్తిమంతమైన జ్ఞానము, చైతన్యము లేదా అత్యంత ఆనందకరమైన నా స్వరూపాన్ని తెలుసుకోవాలి. దాన్నే నిత్యము ధ్యానించాలి. ఇది నా నిర్గుణ నిరాకార రూప ధ్యానము. సాధించలేకపోతే నా సగుణ సాకార రూపాన్ని గుర్తు తెచ్చుకొని నకి సిక్కి పర్యంతము నన్ను రాత్రింబవుళ్ళు మనసులో పెట్టుకోవాలి. అలా నా ధ్యానం చేస్తుండగా వృత్తి ఏకాగ్రమై ధ్యానము ధ్యేయముల స్పృహ నశించిపోతుంది. ఈ ప్రకారంగా ఈ మూడింటి సముదాయం నశించిపోతే ధ్యానం చేసేవారికి అత్యంత చైతన్యం ప్రాప్తిస్తుంది. ఇదే ధ్యానం చేయటానికి అంతిమ లక్ష్యము. దానివల్ల బ్రహ్మతో ఐక్యత నీకు ప్రాప్తిస్తుంది. తాబేలు యువతల తీరంలో ఉంటుంది. పిల్లలు అవతల తీరంలో ఉంటాయి. వాటికి పాలు లేదా తల్లి ఒడి లభించవు. అయితే కేవలం తల్లి దృష్టే ఆ పిల్లలను పోషిస్తుంది.
పిల్లలు తల్లిని సదా ధ్యానించవలసి వస్తుంది. అంతకంటే మరొకటి ఏమీ చేయనవసరం లేదు. వాటికి పాలు, మేత లేక అన్నము అవసరం లేదు. తల్లి వైపు చూడటమే అదే వాటికి పోషణ. తాబేలు పిల్లలకేసి తిరిగి చూడటం ప్రత్యక్షంగా అమృత దృష్టి. దానివల్ల పిల్లలకు స్వానందరూప పోషణ అనే లాభం కలుగుతుంది. అలాగే శిష్యుడికి కూడా గురువుతో ఏకరూపుడై లబ్ధి కలుగుతుంది. ఈ ప్రకారంగా సాయిబాబా నోటి నుంచి మాటలు వెలువడినప్పుడు హారతి కూడా అయిపోయింది. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని అరిచారు. నిరాజనం చూపించే విధి పూర్తయింది. హారతి కూడా పద్ధతి ప్రకారం ముగిసింది. బాబుసాహెబ్ జోగు తమ కలకండ అర్పించడానికి వచ్చినప్పుడు బాబా తమ దోసులు చాచారు. అందులో జోగు నియమానుసారంగా దోసుడి కలకండను ప్రేమతో సమర్పించి నమస్కరించాడు. బాబా ఆ కలకండ మొత్తము నా చేతిలో పోసి ఇలా అన్నారు: నేను చెప్పిన ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే నీ స్థితి ఈ కలకండలా అవుతుంది. దానికి నేను బాబాకు నమస్కరించి వారి కృపకు కోరాను. ఈ ఆశీర్వాదమే నాకు చాలు, నన్ను రక్షించండి. దానికి బాబా ఇలా అన్నారు: ఈ కథను విని దాన్ని మననం చేయాలి, దాన్ని మళ్ళీ మళ్ళీ చింతన చేయాలి. అంటే దీన్ని చక్కగా గుర్తుంచుకొని మనసులో పెట్టుకుంటే అత్యంత ఆనందం ప్రాప్తిస్తుంది. ఈ ప్రకారంగా నీవు వినదంతా నీ మనసులో ఉంచుకుంటే నీకు శ్రేయస్సు కలిగి నీ పాపాలన్నీ ప్రక్షాళనమైపోతాయి. సుడిగాలి వచ్చినప్పుడు సముద్రంలోని అలలు పైకి ఎగిసి పడతాయి. అసంఖ్యాకంగా బుడగలతో పాటు నురుగ తీరానికి వస్తుంది. అలలు, బుడగలు, నురుగు, సుడిగుండాలు ఇవన్నీ ఒక నీటి యొక్క అనేక రూపాలు. ఇదంతా దృష్టి భ్రమే. గాలి శాంతిస్తే అవి కరిగిపోతాయి. ఎందుకు ఇలా జరిగింది? ఇవన్నీ సర్వనాశనం అయ్యాయనుకోవాలా? అయితే ఇదంతా మాయ, ఆడే ఆట అని ఊరికే వచ్చిపోయేవే అని తెలుసుకోవాలి. సృష్టికి కూడా అలాగే సృష్టి లయము ఉంటాయి. కనుక వివేక సంపన్నులకి వాటిపై ఆసక్తి ఉండదు. వారు నాశవంతమైన వస్తువులపై ఆసక్తి పెట్టుకోరు. శ్వాస వస్తువులను పొందుతారు. జ్ఞానం కంటే ధ్యానం గొప్పది. కానీ దానికోసం యథార్థ జ్ఞానం కావాలి. సద్వస్తువు అంటే బ్రహ్మ గురించి అన్ని విధాల జ్ఞానము లేదా బోధ కలగకపోతే దాన్ని చక్కగా ధ్యానించలేము. ఆత్మ గురించిన చక్కటి అనుభవజన్య జ్ఞానమే జ్ఞానానికి మూలం. దీన్నే అంతర్యామి ఆత్మానుష్ఠానం అంటారు. విశేష ప్రయాణం లేదా స్థితి లేకుండా ఉండేదాన్ని ధ్యానంలోకి ఎలా తీసుకురావాలి? అయితే అంతర్యామి ఆత్మే ఈశ్వరుడు. ఈశ్వరుడే గురువు. ముగ్గురు మధ్య అణువంతైన భేదం లేదు. ఈ ముగ్గురిలో భేదం చూసిన వారు మోసపోతారు. మళ్ళీ మళ్ళీ చింతన చక్కగా పూర్తి అయ్యి ధ్యాత ధ్యానము రెండూ కలిసిపోతే ఏ విధమైన గాలి లేనప్పుడు స్థిరంగా ఉండే దీపంలా చిత్తానికి శాంతి కలుగుతుంది. దాన్నే సమాధి అంటారు. సర్వ ఇచ్చలు ఆకాంక్షలు నుంచి పూర్తిగా ముక్తులైన వారే సర్వ ప్రాణులు అంతర్యామి అని తెలుసుకొని తాము తప్ప జగత్తులో అన్యులెవరూ లేరని తెలుసుకొని ఎవరి గురించి ఎలాంటి భీతి లేని స్థితి ప్రాప్తిస్తే దాన్ని ధ్యానం అంటారు. అప్పుడు అవిద్య వల్ల ఉత్తమమైన కర్మబంధాలతో సంబంధం వెంటనే తెగిపోతుంది. విధి నిషేధాలు నిర్బంధం విడిపోతుంది. ముక్తి అనే ఆనందం లభిస్తుంది. అసలు ఆత్మ ఉందా లేదా? అది ఒకటిగా ఉందా లేక ప్రతి చోట వేర్వేరుగా ఉందా? అది కర్మ చేసేదా లేక కర్మ చేయనే చేయదా? ఇది చూడటం కోసం 6 శాస్త్రాలను శోధించాలి. సమస్త ప్రాణాల్లోనూ ఆత్మ ఒకటే ఉంది అన్న ప్రత్యక్ష అనుభవం పొందటమే అదే జ్ఞానానికి పరాకాష్ఠ. మోక్షము పరమానందము నిజంగా అక్కడి నుంచే ఉత్పన్నమవుతాయి. అందుడి కోసం ఏనుగును వర్ణించడానికి బృహస్పతి లాంటి అత్యంత బుద్ధిమంతుడైన జ్ఞాని అయిన దేవతల గురువు వక్తను తీసుకొచ్చినప్పటికీ అతని వక్తత్వంలో ఏనుగు స్వరూపం అతని అవగాహనకు అందదు. వాక్కుతో అగమ్యమైన వస్తువుని వర్ణించలేము. వక్త నోరు, శ్రోతల చెవి, పోయిన కళ్ళను తీసుకురాగలవా? ఏనుగు నిజ స్వరూపాన్ని చూడటానికి కేవలం కళ్ళే ఉపయోగపడతాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు
సాయినాథుని శరత్ బాబూజీకి జై. కళ్ళు లేకపోతే అంధుడి అనుభవంలోనికి ఏనుగు ఎలా వస్తుంది? అలాగే గురువు దివ్య నేత్రాలను ఇచ్చినప్పుడే జ్ఞాననిధి లభిస్తుంది. సాయిబాబా స్వతహాగా సంపూర్ణ అనుభవ జ్ఞానానికి నిధి. సాయి స్వరూప జ్ఞానాన్ని యథాతథంగా తెలుసుకోవడమే ఆయన ధ్యానాన్ని అనుష్ఠించడం, దర్శించడం అవుతుంది. అవిద్య, కామము, కర్మ ఈ బంధనాల నుంచి సంపూర్ణంగా విడివడడానికి మరో సాధన ఏదీ లేదని గుర్తుంచుకో. సాయి నీలోనూ నాలోనూ మాత్రమే కాదు, సర్వ ప్రాణులలోనూ ఆయన నిజంగా ఉన్నారు. సూర్యుడు సకల జగత్తులో ఉన్నట్లు అలాగే ఆయన అందరిలోనూ ఉన్నారు. ఇప్పుడు ఆయన సర్వసాధారణమైన అమూల్యమైన మాటలు వినండి. పదే పదే ఆయన చెప్పే ఆ మాటలు గుర్తుంచుకుంటే మీ హితం సర్వదా సఫలమవుతుంది. పూర్వజన్మలో రుణానుబంధం లేకుండా ఎవరూ ఎక్కడికి పోలేరు కనుక మనుషులే కాదు పశుపక్షాదులను కూడా చెదరించుకోకూడదు. వచ్చే పోయే వారిని ఆదరించాలి. దప్పికగొన్న వారికి నీరు, ఆకలిగొన్న వారికి ఆహారము, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, తలదాచుకునేందుకు నీడలేని వారికి కూర్చోవడానికి చోటు ఇస్తే శ్రీహరికి సంతోషం కలుగుతుంది. మీ మనసులో వారికి డబ్బు ఇవ్వాలి అని అనిపించకపోతే ఇవ్వకు, కానీ వారిపై కుక్కలా మొరగవద్దు. ఎవరైనా నిన్ను 100 మాటలు అన్నా నీవు తిరిగి వారికి కటువుగా సమాధానం ఇవ్వవద్దు. సదా సహనం పెట్టుకుంటే అపరిమిత సుఖం లభిస్తుంది. ప్రపంచం తలకిందులైనా నీవు చలించకు. నీ స్థానంలో నీవు హాయిగా ఉండి ప్రపంచాన్ని ఆసక్తిగా చూడు. మన మధ్య ఉన్న అడ్డుగోడని తొలగిస్తే వచ్చిపోయేందుకు ప్రశస్త మార్గం ఏర్పడుతుంది. నీది నాది అనే భేద వృత్తే గురు శిష్యుల మధ్య గోడ. దాన్ని నిశ్చయంగా పడేయకపోతే వారిలో ఐక్యస్థితి ప్రాప్తించడం కష్టం. అల్లా మాలిక్, అల్లా మాలిక్ అనే నామస్మరణ తప్ప మనని ఎవరూ సంరక్షించరు. ఆయన చేతులు అలౌకికము, అమూల్యము, అనూహ్యము. ఆయన ఏం చేయదలుచుకుంటారో అదే అవుతుంది. ఆయన మార్గాన్ని ఆయనే చూపిస్తారు. ఆయనకు మన కోరికలు తీర్చడానికి ఒక క్షణం పట్టదు. రుణానుబంధం ఉండడం వల్ల మన కలయిక దైవశాత్తు జరిగింది. అయినా ఒకరి పట్ల ఒకరు ప్రేమ పెట్టుకొని సుఖ సంతోష అనుభవాన్ని పొందాలి. ఇక్కడ అమరులెవరు? పరమార్థం లభించిన వారినే కృతార్థులని అనాలి. అలా కాకపోయినా శ్వాసోచ్ఛ్వాసాలు జరుగుతున్నంత వరకు జీవమాతృలు జీవించే ఉంటారు. ఈ కృపావచనాలు చెవిలో పడగానే ఆతృతతో ఉన్న నా మనసు సుఖించింది. దాహంతో ఉన్న నాకు నీరు లభించినట్లయింది. నేను ఆనందించాను. దగ్గర అసమాన బుద్ధి ఉన్నప్పటికీ, ఎన్నటికీ చలించని ప్రగాఢ శ్రద్ధ ఉన్నప్పటికీ సాయి లాంటి గురు బలం లభించడానికి మాత్రం ప్రబల అదృష్టం ఉండాలి. ఇందులోని సారం శ్రీకృష్ణ భగవానులు గీతలో చెప్పినదే. ఏ యథామాం ప్రపద్యతే తాన్ తద్యైవ భజామ్యహం. గీత అధ్యాయం 4 శ్లోకం 11. ఎవరు నన్నెలా భజిస్తారో వారికి నేను ఎలాంటి ఫలమే ఇస్తాను. అంటే భారాలన్నీ కర్మపైనే ఉన్నాయి. కర్మ ఎలా చేస్తామో, జ్ఞానం ఎలా ప్రాప్తిస్తుందో, అభ్యాసం ఎలా చేస్తామో అలాగే ఆ ప్రమాణంలోనే హితాన్ని సాధిస్తాం. ఇదే ఈ అధ్యాయంలోని తాత్పర్యం. ఇదే ఇందులోని బోధామృతం. అనన్యం చింతయాంతో మాం. గీత 9వ అధ్యాయం శ్లోకం 22. ఎవరు అన్య భావాలు లేని వాళ్ళై ఆయన్ను గూర్చి చింతిస్తూ ఎడతెగక ధ్యానిస్తారో ఆ నిత్య యోగ యుక్త పురుషుల యోగక్షేమాలను గోవిందుడే పూర్తిగా వహిస్తారు. భగవద్గీతలోని ఈ మర్మమే ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఈ మధురోప ఉపదేశాన్ని విని నా కళ్ళ ఎదుట స్మృతి దేవాన్ భావయ తానేనా. గీత అధ్యాయం 3 శ్లోకం 11. యజ్ఞాలతో మీరు దేవుణ్ణి తృప్తిపరచండి. ఆ దేవతలు కూడా మిమ్మల్ని వర్షాదులతో తృప్తిపరుస్తారు.
అన్న మాటలు నిలబడ్డాయి. మీరు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఫలాపేక్షను వదలండి. మీ వెనుక ఫలాన్నివ్వడానికి నేను నిలబడి ఉంటాను. అయితే నేను తీవ్రంగా ప్రయత్నించాలి, ఫలితం మాత్రం మీరు అనుభవించాలా అని మీరు అనవచ్చు. కానీ నన్ను అలా అనుకోకండి. మానవులు కార్యసాధన పట్ల తత్పరులై ఉండాలి. బాబా శపథపూర్వకంగా చెప్పిన ఈ మాటలు ప్రమాణంగా గ్రహించి వ్యవహరించే వారికి పరలోకపు సుఖాల గని లభించదని తెలుసుకోవాలి. ఇప్పుడు శ్రోతలకు నేను ఇంకొక విన్నపం చేస్తున్నాను. ఒక్క క్షణం చిత్తాన్ని స్థిరం చేసి నా నిశ్చయాన్ని దృఢపరిచి నాకు అనుభవాన్ని ఇచ్చిన సాయిబాబా స్వభావం గురించిన ఒక కథను వినండి. ఏదైనా ఒక మంచి పని చేయాలని నియమం పెట్టుకుంటే సాయి మహారాజు ఎలా ఉత్తేజం కలిగిస్తారో, పెదవి కదపకుండా ఎలా అనుగ్రహిస్తారో చూడండి. భక్తులు బాబాకి అనన్యంగా శరణు వెళ్తే వారికి భక్తి యొక్క గొప్పతనం అనుభవంలోనికి వస్తుంది. బాబా లీలలు నిత్య నూతన అద్భుత అనుభవాలను కలిగిస్తాయి. ప్రాతకాలంలో నిద్రలేచాక ఒకవేళ చక్కటి భావన వీచిక చెలరేగితే అప్పుడు దాన్ని నిశ్చయంగా బుద్ధి వికాసం కలిగి మనసుకి ప్రసన్నత లభిస్తుంది అని ఒక మహాత్ముడు చెప్పాడు. నాకు ఆ మాటల్లోని అనుభవాన్ని పొందాలని అనిపించింది. అదేవిధంగా నేను అనుభవాన్ని పొందినప్పుడు నా మనసుకి శాంతి, అంతఃకరణంలో ఆశ్చర్యం కలిగాయి. అది షిరిడీ లాంటి పవిత్ర స్థానం. ఆ రోజు గురువారం లాంటి శుభప్రదమైన రోజు. ఆ రోజంతా రామనామాన్ని అఖండంగా జపించాలని నాకు అనిపించింది. బుధవారం రాత్రి పక్క మీద శరీరం నిద్రలోకి జారే వరకు నా మనసు శ్రీరామప్రభు చింతనలో మునిగింది. హృదయంలో దాన్ని అలాగే పెట్టుకున్నాను. ప్రాతకాలం మేల్కోగానే మనసుకి రామనామం గుర్తొచ్చింది. అలాంటి భావన చెలరేగటం వల్ల నాలుకకు సార్థకత కలిగినట్లు అనిపించింది. అప్పుడు నిశ్చయంతో మనసుని స్థిరం చేసుకొని శౌచము, ముఖ ప్రక్షాళనం పూర్తి చేసి దొరికిన పూలను తీసుకొని సాయిబాబా ప్రాతకాల దర్శనానికి బయలుదేరాను. దీక్షిత్ ఇంటి బయటకు వచ్చి బూటీవాడాని దాటినప్పుడు ఔరంగాబాద్ గారు మధురంగా ఓ అందమైన గీతాన్ని పాడడం వినిపించింది. ఆ సందర్భోచితమైన గీతాన్ని ఓవి రూపంలో పెడితే మూలంలోని స్వాభావిక మాధుర్యం పోతుందని, శ్రోతలు నిరాశ చెందుతారని ఆ గీతాన్ని ఉన్నది ఉన్నట్లు నేను పాడి చూపిస్తే శ్రోతలు ఆనందిస్తారు. వారికి మూల గీతంలోని శుద్ధ ఉపదేశం తెలుస్తుంది అనిపించింది. పదం: గురు కృపాంజన పాయే మేరీ భాయి, రామ్ బినా కछु మానత్ నహి, अंदर रामा बाहर रामा, जहो देखो वहाँ पूरन कामा, जगत रामा सोवत रामा, सपने में देखत सीतारामा, ఏక జనార్దుని అనుభవ నీక, జహో దేకో వహో రామ సరీఖా. ఓ సోదరా, గురుకృప అంజన అంటే కళ్ళకి పెట్టుకునే కాటుక. దానివల్ల దృష్టి సరి అవుతుంది. అది నాకు లభించింది. ఇప్పుడు నేను రాముని తప్ప వేరే ఎవరిని అంగీకరించను. అంతఃకరణంలో రాముడు, బయట రాముడు, ఎక్కడ చూస్తే అక్కడ ఆ పూర్ణ కాముడు అంటే సర్వ ఇచ్చలు నెరవేరిన రాముడే కనిపిస్తున్నాడు. మెలకువతో ఉన్నప్పుడు రాముడు, నిద్రిస్తున్నప్పుడు రాముడు, ఇంకా స్వప్నంలో కూడా ఆ సీతారాముడే నాకు కనిపిస్తున్నాడు. స్వామి జనార్దుని శిష్యుడు ఏకనాథుడికి ఒక ఉత్కృష్టమైన చక్కని అనుభవం వచ్చింది. అతనికి ఎక్కడ చూసినా రాముడే కనిపించాడు. రామనామాన్ని చిత్తంలో పెట్టుకోవాలని మొదటే మనసులో నిశ్చయించుకున్నాను. ఆ నిశ్చయాన్ని ప్రారంభించక ముందే ఆ గీతతో అది దృఢతరమయ్యింది. దానివల్ల మనసుకి జ్ఞానం కలిగింది. నా నిశ్చయం అనే అంకురాలపై దయా సాగరులైన సాయి సమర్థులు ఈ గీతాన్ని నీటిని చిలకరించారు. చేతిలో తంబూరా పెట్టుకొని సాయిబాబా ఎదుట ప్రాంగణంలో ఉచ్చస్వరంతో ఔరంగాబాద్ గారు పాడిన ఈ గీతాన్ని నేను విన్నాను. ఔరంగాబాద్ గారు బాబా భక్తుడు, నాలాగే బాబా పాదాల్లో నిష్ట ఉన్నవాడు. అనేక గీతాలు నేను విన్నాను. అనేక గీతాలు అతనికి కంటతా వచ్చు. అయినా అప్పుడు అతనికి ఈ గీతమేమో పాడాలని అనిపించడం ఏమిటి? నా మనసులోని ఆలోచన ఎవరికీ తెలియదు. మరి అతను ఈ గీతాన్ని ఎందుకు పాడాడు? బాబా తమ సూత్రాన్ని ఎలా కదిలిస్తారో అలాగే మనసుకి స్ఫురణ కలుగుతుంది. మనసంతా కేవలం మనసుకి స్ఫురణ కలుగుతుంది. మనమంతా
కేవలం తోలు బొమ్మలం. సాయి జనని సూత్రధారి. ఆయన ఏమి మాట్లాడకుండానే చక్కని ఉపాసనను నాకు ప్రసాదించారు. నా మనసులోని కోరిక బాబా అంతఃకరణంలో ప్రతిబింబించింది. పైన వర్ణించినట్లు ఆయన నాకు అనుభవాన్ని ఇలా నిశ్చయంగా ఇచ్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఈ నామానికి ఎంత మహత్యం ఉందో సత్పురుషులు ఆచార్యులు వర్ణించారు. పాములనైనా నేనేం వర్ణించగలను? స్వామి సమర్థ రామదాసు అంటారు, ఈ రాఘవుని నామము ఎంత అందమైనది, చక్కగా సులభంగా ఉచితంగా వచ్చింది. సంసార మూలాన్ని నిర్మూలిస్తుంది. జీవులకి ఇదే కైవల్య సాధనము. తర్వాత సంతతుకోబా ఇలా అంటారు, తుకా అంటున్నాడు, రామనామంతో నేను కృతార్థునయ్యాను. నామం ఉచ్చరించడానికి ఏమీ ఖర్చు కాదు. నామ మంత్రము కష్టము కాదు. అది కేవలము 2 అక్షరాలు మాత్రమే. రామ రామ అని ఉచ్చరించండి. సంత తులసీదాసు ఇలా అంటారు, రామనామం ఎంతో ప్రభావాన్ని చూపిస్తుందని సత్పురుషులు, పురాణాలు, ఉపనిషత్తులు గానం చేశాయి. జ్ఞాన గుణరాశి అయిన శివుడు సతతము దీన్ని జపిస్తాడు. రామరక్షా స్తోత్రంలోని శంకరుడు పార్వతికి రామనామ మహత్యాన్ని చెప్తూ విష్ణువు యొక్క 1000 నామాలు ఒక్క రామనామంతో సమానమని అన్నాడు. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామనామ వరాననే. ఈ నామము వల్లనే స్వర్వము ప్రాప్తిస్తుంది. రామ అనే 2 అక్షరాల కోయవాడు తిరగేసి అనగా ఆ దారి దోపిడి దొంగ ఉద్ధరించబడ్డాడు. కోయవాడు వాల్మీకి ఋషి అయ్యాడు. అతనికి తానన్న మాటలు నిజమయ్యే సిద్ధి ప్రాప్తించింది. మరా మరా అని తిరగేసి అంటుంటే నాలుకపై రాముడు తృప్తమైనాడు. రాముడు జన్మించటానికి ముందే అతను ఆయన చరిత్రను వ్రాశారు. రామనామముతో పతితులు పావనమవుతున్నారు. రామనామంతో గొప్ప లాభము కలుగుతుంది. రామనామముతో అనన్య భజన జరుగుతుంది. రామనామంతో మానవులకి బ్రహ్మప్రాప్తి అవుతుంది. రామనామ ఆవర్తనతో జనన మరణ పరిభ్రమణ తప్పుతుంది. ఒక్క రామనామ స్మరణతో లెక్కలేనన్ని లాభాలు కలుగుతాయి. రామనామ గర్జన ఉన్న చోట విష్ణువు సుదర్శన చక్రము తిరుగుతుంది. కోట్లాది విఘ్నాలు నాశనము చేస్తుంది. దీనులను రక్షించేది ఈ రామనామమే. సాయిబాబాకు ఉపదేశము చేయటానికి యోగ్యమైన స్థానము లేదా సమయము అవసరం లేదు. ఆయన లేస్తూ కూర్చుంటూ నడుస్తూ సహజంగా నిశ్చయంగా ఉపదేశము చేసేవారు. ఈ విషయానికి సంబంధించిన ఒక మధురమైన కథను ఆధారపూర్వకంగా వింటే శ్రోతలకు సాయిబాబా దయ సర్వవ్యాపకత అనుభవంలోకి వస్తాయి. ఒకసారి ఒక శ్రేష్ఠ భక్తుడు మరో భక్తుడి గురించి చెప్తూ స్వతహాగా చెడు మాటలు మాట్లాడటము మొదలుపెట్టాడు. ఎంతగానో నిందించడం మొదలుపెట్టాడు. అతని చక్కటి గుణాలు ఓ పక్కన పెట్టి నోటితో ఎడాపెడా దూషించటము మొదలుపెట్టాడు. అసలు సంగతి పక్కన పడి నిందే వరదలై పొంగి పొరలింది. ఏదో కారణముతో ఎవరి ఆచరణనైనా నింద్యంగా ఉంటే వారిపై జాలిపడి వారికి ఎదురుగానే ప్రబోధం చేయాలి. ఎప్పటికీ నిందించకూడదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నిందించే వృత్తిని అణిచివేద్దామని అనగదు. కడుపులో దాగక అక్కడి నుంచి గొంతులోకి వచ్చి ఆపై మెల్లమెల్లగా పెదవులపైకి పాకి సుఖంగా బయటకు వస్తుంది. నిజంగానే నిందించే వారి లాంటి ఉపకారులు ముల్లోకాలు వెదికినా కనిపించరు. వారిని నిందించబడే వారికి వీరు అనేక రకాలుగా శుభం కలిగిస్తారు. కొందరు కుంకుడుకాయలతో, కొందరు సబ్బు మొదలైన సాధనాలతో, కొందరు స్వచ్ఛమైన నీటితో మాలిన్యాన్ని కడిగేస్తారు. అయితే నిందించేవాడు తమ నాలుకతో ఇతరుల మలినాన్ని కడిగేస్తాడు. ఇతరులకు అలా చేస్తూ తమ మానసిక అధోగతిని సహించేవారు చేసే ఉపకారం చాలా గొప్పది. నిందించేవారు నిజంగా ఎంతో వందనీయులు.
తాము నిందించే వారిని వీరు అడుగడుగున సావధానులను చేస్తారు. నింద నిమిత్తంతో వారి దోషాలు వారికి తెలుపుతారు. భవిష్యత్తులో రాబోయే అనేక రకాలైన అనర్థాలను వాళ్ళు తప్పిస్తారు. వారి ఉపకారాన్ని గురించి నేనెంతని స్తుతించను. వారి మహత్యాన్ని సాధు సత్పురుషులు అనేక రకాలుగా వర్ణించారు. ఆ నిందించే వారికి నా నమస్కారములు. సరే, ఆ భక్తుని నోటి నుంచి నింద ఎక్కువగా రావటము చూసి వినేవాళ్ళకి హాస్యం కలిగింది. వారందరూ బాబా దర్శనం కోసము మసీదుకు బయలుదేరారు. నిందించే భక్తుడు శౌచం కోసము కాలువ దగ్గరకు వెళ్ళాడు. సాయిబాబా సర్వజ్ఞులు. భక్తులు సరిగ్గా సమయానికి శిక్షణ ఇచ్చేవారు. తర్వాత ఆయన ఏం చేశారో వినండి. భక్తులతో కలిసి బాబా లెండికి బయలుదేరినప్పుడు బాబా ఆ నిందించే భక్తుడి గురించి అడిగారు. దానితో భక్తులు ఇలా అన్నారు: అతను కాలువ దగ్గరికి శౌచానికి వెళ్ళారు. తమ కార్యక్రమం ముగిసిన తర్వాత బాబా లెండి నుంచి తిరిగి వచ్చారు. కాలువ దగ్గర నుంచి ఆ నిందించిన భక్తుడు కూడా ఇంటికి వెళ్లేందుకు తిరిగి ముఖం పట్టాడు. దారిలో అతను బాబాకి ఎదురయ్యాడు. అప్పుడేం జరిగిందో విచారపూర్వకంగా వినమని శ్రోతలను నేను చేతులు జోడించి అడుగుతున్నాను. అక్కడే ఓ కంచి పక్కన గ్రామంలోని ఓ పంది జనుల మలనాన్ని మధురమైన పిండి వంటలాగా ప్రేమతో ఇష్టంగా మనసారా తినటాన్ని తమ చేతితో బాబా ఆ భక్తుడికి చూపించి ఇలా అన్నారు: చూడు, ఆ పంది నాలుకకి అదెంత మధురంగా అనిపిస్తుందో. జనుల మలాన్ని కెలికి తన ఆప్తులను కోపంతో తరిమివేస్తూ తన కోరికను యథేచ్ఛగా తీర్చుకుంటుంది. గొప్ప పుణ్యంతో ప్రాప్తించిన ఆ మానవ జన్మను ఈ ప్రకారంగా వ్యర్థము చేసుకునేవారు తమకు విఘాతము కలిగించుకుంటారు. అలాంటి వారు ఈ షిరిడీ నుంచి ఏం ప్రయోజనం పొందగలరు? బాబా ఇలా మాట్లాడేటప్పుడు ఆ మాటలు ఆ నిందించిన భక్తుడి అంతఃకరణలో ప్రవేశించి తీవ్రంగా గుచ్చుకొని తూట్లు పొడిచాయి. అతను పొద్దున జరిగిన విషయం గుర్తుకొచ్చింది. అప్పుడు బాబా మాటలు మనసులో గాఢంగా ముద్రించుకున్నాయి. సరే, బాబా సరైన సమయం చూసి భక్తులకు అనేక రకాలుగా ఉపదేశించేవారు. అందులోని సారాన్ని హృదయంలో నిలుంచుకుంటే పరమార్థము దూరం అవుతుందా? నా భగవంతుడు నా వాడైతే నాకు మంచం మీదనే కూర్చున్న చోటే అన్నీ ఇస్తాడు. ఈ సామెత నిజమే, కానీ అబద్ధము కాదు. కానీ అన్ని వస్త్రాల వరకే ఇది వర్ణిస్తుంది. దాన్ని పరమార్థానికి ఆపాదించే వారికి పరమార్థము అన్ని రకాలుగా దూరం అవుతుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత. ఈ బాబా మాటలు ఎంతో అమూల్యమైనవి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇంకా కూడా బాబా మాటలు వింటే ఆత్మానందంతో ఊగిపోతారు. భావభక్తి అనే తడి ఉంటే దానితో వాటి మూలం ఎంతో లోతుగా వెళ్తుంది. నేను నీటిలోను, భూమి మీద, కట్టెలోను, జనుల్లోను, అరణ్యంలోను, దేశంలోను, పరదేశంలోను, అలాగే దేదివ్యమానంగా ఆకాశంలోనూ నిండి ఉన్నాను. నేను ఏకదేశిని కాను. నేను 3.5 మూరల పరిమిత దేహంలోనే ఉన్నానని అనుకునేవారి పొరపాటు అభిప్రాయాన్ని దూరం చేయడానికి నేను దేహాన్ని ధరించాను. మనసులో ఏ విధమైన కోరికలు పెట్టుకోకుండా ఏకనిష్టతో కేవలం నన్నే రాత్రింబవళ్ళు భజించే భక్తులకి నాది నీది అనే అన్యత్వ భావం లేకుండా ప్రత్యక్షంగా నాతో ఏకరూపత ప్రాప్తిస్తుంది. బెల్లం మాధుర్యం నుండి వేరుగా ఉండగలదా? సముద్రం తరంగాల నుంచి వేరుగా ఉండగలదా? లేదా కళ్ళు తేజస్సుకి వేరుగా ఉండగలవా? అలాగే నా అమాయక భక్తులు నా నుంచి వేరుగా ఉండలేరు. జనన మరణ పరిభ్రమణలు నిశ్చయంగా తప్పించుకోవాలి అనుకునేవారు ప్రయత్నపూర్వకంగా శాస్త్రాల్లో చెప్పినట్లు సదాచారంతో ఉండి ఏ రకమైన మనోవికారాలను క్షుబ్ధం కానీయకుండా సదా సర్వదా శాంతిగా ఉండాలి. వారు మనసుకి గుచ్చుకునే లేదా బాధ పెట్టే మాటలను ఏ రకంగానూ అనకూడదు. ఎవరి సున్నితమైన భావనలను దుఃఖం కలిగేలా చేయకూడదు.
లేదా ఇతరుల అల్పత్వాన్ని విప్పి చెప్పకూడదు. సదా చక్కని పాపరహిత కర్మల్లో నిమగ్నమవ్వాలి. తన కర్తవ్యంపైనే దృష్టి పెట్టాలి. నా వద్ద మనోబుద్ధులను పెట్టి సమర్థుడినైన నన్ను సతతము స్మరించాలి. అలాంటి వారి దేహానికి ఎలాంటి బాధలు కలిగినా వారు లెక్క పెట్టరు. ఏ రకమైన భీతి ఖచ్చితంగా పెట్టుకోరు. నా వైపు అనన్యంగా చూసేవారు పాపాల నుంచి ముక్తులను చేయగల నా కథలను శ్రద్ధగా వర్ణించేవారు, వినేవారు నాపై తప్ప ఎవరిపైనా భక్తి పెట్టుకోని వారి చిత్తం పరమాత్మ స్వరూపమే అవుతుంది. నా నామం పలకండి, నన్ను శరణండి అని బాబా అందరికీ చెప్పారు. కానీ దానితో పాటుతాము ఎవరో తెలుసుకోవటానికి తమ కథలను శ్రవణం మననం చేయమని చెప్పారు. కానీ దానితో పాటు తాము ఎవరో తెలుసుకోవడానికి తమ కథలను శ్రవణం మననం చేయమని చెప్పారు. ఈ ప్రకారంగా కొందరికి భగవంతుడి నామస్మరణ, కొందరికి భగవంతుడి లీలలను వినటం, మరి కొందరికి భగవంతుణ్ణి పూజించటం గురించి బాబా చెప్పేవారు. వేరువేరు అధికారాలున్న భక్తులకు వేరువేరు నియమాలను చెప్పేవారు. కొందరికి ఆధ్యాత్మ రామాయణం, కొందరికి జ్ఞానేశ్వరి పురస్చరణ, కొందరికి హరివరద పారాయణం, కొందరికి గురుచరిత్ర చదవమని చెప్పేవారు. కొందరిని తమ పాదాల వద్ద కూర్చోపెట్టుకునేవారు. కొందరికి ఖండోబా దేవాలయంలో ఊరికే కూర్చోమని చెప్పేవారు. కొందరి మెళ్ళో విష్ణు సహస్ర నామావళిని కరుణతో వేసేవారు. కొందరికి రామ విజయం చదవమని నిర్దేశించేవారు. కొందరికి ధ్యానధారణ, నామస్మరణ గొప్పతనం గురించి చెప్పేవారు. కొందరికి చాందోగ్య ఉపనిషత్తు, గీతా రహస్య గ్రంథాల స్వాభావిక మధురిమను శ్రద్ధగా అనుభవించమని చెప్పేవారు. ఈ ప్రకారంగా కొందరికి కొన్ని, కొందరికి మరికొన్ని, ఇలా ఆయన ఇచ్చే దీక్షా పద్ధతులకు లెక్కలేదు. కొందరికి ప్రత్యక్షంగా, కొందరికి స్వప్నంలో సూచనగా ఉపదేశించే ఆయన జీవన సరళి అద్భుతం. అన్ని జాతులకి చెందిన భక్తులు పరుగు పరుగున బాబా దర్శనానికి వచ్చేవారు. మద్యంపై ప్రీతి ఉన్నవారి స్వప్నంలోనికి వెళ్ళి బాబా వాళ్ళ ఛాతిపై కూర్చొని చేతులతో కాళ్లతో అణిచేసి మద్యాన్ని ఎన్నడూ ముట్టను అని వాళ్లతో వాగ్దానం చేయించుకునేవారు. అలా ఒట్టు పెట్టేదాకా వారిని వదిలేవారు కారు. పెళ్లి జరిగే ఇళ్లలో జ్యోతిష్కులు గోడ మీద హరిహరుల చిత్రాలను వేసినట్లు ఆయన గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు లాంటి మంత్రాలను కొందరి స్వప్నాల్లోకి వెళ్ళి వ్రాసేవారు. కొందరు గుప్తంగా యోగాసనాలు వేసి హఠయోగ సాధన ప్రయోగాలను చేస్తే బాబా తమ సర్వజ్ఞతతో ఆ విషయం తెలుసుకుని వారికి అర్థమయ్యేలా వ్యంగ్యంగా వారిని వారించేవారు. హఠయోగ సాధనలో దేహానికి ఊరికే ఎంతో కష్టము బాధ కలుగుతాయని, వాటిని తమ భక్తులు చేయకూడదని బాబా కనిపించేది. వారు ఉపదేశం అనేది భక్తి మార్గంపైనే ఎక్కువగా ఉండేది. ఎవరో అపరిచితుడితో రొట్టె తిని హాయిగా కూర్చోరాదా, సహనం పెట్టుకుని ఉండరాదా అని కబురు పెట్టేవారు. కొందరిని ప్రత్యక్షంగా కలిసి ఖచ్చితంగా ఇలా చెప్పేవారు, మా మార్గం కఠినమైనది, 1-2 సార్లు చెప్పి చూస్తాను, కానీ చివరి ప్రయత్నంగా కఠిన పద్ధతులను ఉపయోగిస్తాను. నా మాటలు లెక్క చేయని వాడు ఒకవేళ నా కడుపున పుట్టిన బిడ్డ అయినా కూడా వాణ్ణి 2 ముక్కలు చేసి పారేస్తాను. సాయిబాబా విద్య, బుద్ధి, పరాక్రమం ఇత్యాది గుణాలతో శ్రేష్ఠ ఉదార అంతఃకరణ ఉన్న మహాత్ములు. ఆయన అద్భుత కృత్యాలను పామరున్నైన నేను ఎలా వర్ణించగలను? ఆయన కొందరికి జ్ఞాన విరక్తులను కలుగజేసేవారు. అయితే కొందరికి చక్కని మనోవృత్తిని, భక్తిని కలిగించేవారు. అయితే మరికొందరికి సంసారంలో లేక వ్యవహారాల్లో నిర్దోషంగా ఉండే విధంగా సత్వర్తన కలవారిగా క్రమశిక్షణ ఇచ్చేవారు. దానికి ఉదాహరణగా ఒక చిన్న కథను నేను శ్రోతలకు చెప్తాను. ఓసారి మధ్యాహ్నం బాబా మనసుకి ఇలా అనిపించింది. ఆయన స్వయంగా రాధాకృష్ణ ఇంటికి హఠాత్తుగా వచ్చారు. ఆయనతో పాటు కొద్దిమంది భక్తులున్నారు. బాబా ఇలా అన్నారు, తీసుకురండిరా, తీసుకురండి, నిచ్చెన తీసుకురండి. వెంటనే ఒకతను అక్కడికి నిచ్చెన తెచ్చి పెట్టాడు. బాబా దాన్ని ఆ ప్రక్కనే ఉన్న ఇంటికి ఆనించి పెట్టారు. తాము స్వయంగా ఇంటి కప్పు మీదకి ఎక్కారు.
ఆయన మనసులో ఏముందో ఎవరికీ అర్థం కాలేదు. వామన్ గోండ్కర్ ఇంటికి పెట్టబడిన ఆ నిచ్చెన ద్వారా సాయి స్వయంగా చకచకా ఇంటి కప్పు మీదకి ఎక్కారు. ఆ ప్రక్కనే రాధాకృష్ణ ఇంటి కప్పు ఉంది. దాన్ని కూడా బాబా దాటారు. అది ఏమి చమత్కారమో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు రాధాకృష్ణబాయి తీవ్రమైన చలిజ్వరంతో బాధపడుతుంది. ఆమె ఎంతో అస్తవ్యస్తగా ఉంది. నిజానికి అప్పుడు బాబా కూడా చాలా బలహీనంగా ఉన్నారు. ఇద్దరు మనుషులు ఆయన్ని రెండు వైపులా పట్టుకోవలసి వచ్చేది. అప్పుడే బాబా నడవగలిగేవారు. ఇలాంటిది ఇంతటి బలం ఆయనకి ఎలా వచ్చింది? సరే, వెంటనే రెండో వైపునున్న ఇంటి కప్పు చివరికి వచ్చారు. అక్కడికి కూడా ఆ నిచ్చెననే తెప్పించి దాని ద్వారా ఆయన క్రిందికి దిగారు. భూమి మీద పాదం మోపగానే నిచ్చెన తెచ్చిన వాడికి ఆలస్యం చేయకుండా వెంటనే 2 రూపాయలు తీసి ఇచ్చారు. 2 చోట్ల ఆ నిచ్చెన పెట్టడం అనే పనే అతను పడ్డ శ్రమ. కానీ అతని శ్రమకి బాబా ఇంత గొప్ప రుణం తీర్చుకోవాలా? అక్కడున్న వారికి సహజంగానే కుతూహలం ఉత్పన్నమైంది. నిచ్చెన తెచ్చిన వాడికి బాబా ఇంత డబ్బు ఎందుకు ఇచ్చారు అని వారిలో ఒకరు ఎవరో బాబాని అడగమన్నారు. అంతలో ఎవరో ధైర్యం తెచ్చుకుని బాబాని ఆ విషయం అడిగినప్పుడు బాబా ఇలా అన్నారు: ఇతరుల శ్రమ ఎంత తక్కువైనా దాన్ని ఊరికే తీసుకోకూడదు. ఎవరితోనైనా పని చేయించుకుంటే వారి శ్రమను గురించి మనసులో ఆలోచించాలి. ఎవరి కష్టాన్ని ఊరికే తీసుకోకూడదు అని మన మనసులో నియమం పెట్టుకోవాలి. బాబా అలా ఎందుకు చేశారో దానికి నిజమైన కారణం ఎవరు తెలుసుకోగలరు? అది ఆయనకే తెలియాలి. మహాత్ముల మనసులు ఎంతో నిగూఢంగా ఉంటాయి. బాబా నోటి నుండి వెలువడిన మాటలే మాకు అన్ని విధాల ఆధారం. వాటిని అనుసరించి వ్యవహరించాలని నిశ్చయించుకుంటే సంసారంలోని వ్యవహారాలు సజావుగా నడుస్తాయి. సరే, రాబోయే అధ్యాయంలోని మధురమైన విషయాలు ఈ అధ్యాయం కన్నా మరింత అందంగా ఉంటాయి. ఒక పని మనిషి కూతురు వేదాంతంలోని గూఢ ప్రశ్నను విప్పి చెప్తుంది. దాసహను హరిదాసు అతను సామాన్య జనానికానికి ఉపకారం చేయటానికి సంస్కృత భాషలోని ఈశావాస్య అనే పేరు గల ఉపనిషత్తుని మరాఠీ భాషలోనికి అనువదించాలని నిశ్చయించుకున్నాడు. సాయి కృపతో గ్రంథమైతే వ్రాశాడు, కానీ ఏదో ఒక గూఢార్థం అర్థం కాకపోవడంతో మనసులో సంశయం కలిగింది. బాబా షిరిడీలో కూర్చుని దాన్ని ఎలా తీర్చారు? ఆయన దాసగణతో ఇలా అన్నారు: నీవు పార్లేకు వెళ్ళినప్పుడు అక్కడ కాకాసాహెబ్ పనిపిల్లని శంకకు సమాధానమిస్తుంది. సరే, ఈ అధ్యాయంలో ఈశావాస్యపు ఉపనిషత్తు అనే కమలం చుట్టూరా వాగ్దేవత సరస్వతి అనే భ్రమణం ఝూంకారాలు చేస్తూ తిరుగుతుంది. ఆ కమలం గుబాళించే పరిమళాలని కుశలతతో సేవించి బుద్ధిమంతుడైన శ్రోతలు ప్రయోజనం పొందాలి. సరే, రాబోయే అధ్యాయంలో ఇదే చెప్పబడింది. చేసేవారు చేయించేవారు దయాసాహరుడైన శ్రీ సాయే. శ్రోతలు విశ్రాంతిగా శ్రవణం చేయాలి. అప్పుడు వారికి శుభం కలుగుతుంది. హేమాత్ పంత్ సాయిబాబాకి శరణు వచ్చాడు. అలాగే సమస్త జీవుల్లో ఉండే పరమేశ్వరునిలో లీనమైనాడు. శ్రోతలు నాకు శ్రద్ధాదానం చేయాలి. ఈ సాయి కథల నిరూపణ మధురంగా ఉంటుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాత్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రంలోని మదనుగ్రహం 2 అనే పేరు గల 19వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. పంతొమ్మిదవ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయం అన్నిటికన్నా పెద్దది, అలాగే అన్నిటికన్నా ఎంతో గొప్పది. ఇందులో దగ్గరగా సగానికి మించి ఓవీలు కేవలం బాబా నోటి నుంచి ఉపదేశ ప్రవచనాలుగా జాలువారినవే. అదీకాక హేమాడ్ పంత్ అడుగడుగున స్పష్టీకరించిన ప్రబోధాత్మక వివేచన కూడా ఉంది. మొదట హేమాడ్ పంత్ అంతరాత్మ వాస్తవికంగా ఎలా ఉంటుందో చెప్పి, సంసారంలో జనులు మూర్ఖుల్లాగా దేహాన్నే ఆత్మగా భావించి సుఖదుఖాలను అనుభవించటం, కర్తృత్వం అనే సుడిగుండంలో పడి దుఃఖితులై కష్టాలు పడటం గురించి చెప్పారు.
అలా ఆత్మ స్వతహాగా నిర్వికారి, స్ఫటికంలాగా దోషరహితంగా ఉండి కూడా సంసారంలో మాయతో కర్మలతో బంధించబడినట్లు కనిపిస్తుంది. స్ఫటికం ఎరుపు రంగుతో ఎర్రగా, నలుపుతో నల్లగా, పసుపు రంగుతో పచ్చగా కనిపిస్తుంది. కానీ మూలంలో అది అన్ని రంగుల నుంచి వేరుగా తన స్థితిలో ఏమాత్రము తేడా లేకుండా నిర్మలంగా ఉంటుంది. దూరంగా ఉన్న మైదానంలో మృగజలం ఉన్నట్లు కనిపిస్తుంది. ముత్యపు చిప్ప మీద వెండి భాసిస్తుంది. త్రాటి చుట్టని చూస్తే సర్పభాసం అవుతుంది. త్రాటి మీద సర్ప ఆరోపణ వస్తుందా ఆధారం లేకుండా ఊరికే అయినట్లు, అలాగే నేను ఈ దేహాన్ని అన్న అభిమానం ముక్త స్థితిలో ఉన్న ఆత్మకి మిథ్యాబంధనాన్ని తీసుకొస్తుంది. దేహము, ఇంద్రియాలు, మనసు, ప్రాణము వీటిపై అభిమానం ఉన్నంత వరకు కర్తృత్వము, భోక్తృత్వము ఉంటాయి. వాటి జ్ఞానాన్ని కూడా ఆపలేము. తరువాత బాబా జ్ఞాన భక్తి మార్గాల విశిష్టతను, రామాఫలం సీతాఫలాలను పోలికగా ఇచ్చి అందమైన పద్ధతిలో స్పష్టం చేశారు. భక్తి అంటే మధురమైన సీతాఫలం, జ్ఞానం అంటే బాగా పండిన రామాఫలం. ఒకదానికంటే మరొకటి రసంతో నిండి మధురంగా ఉంటుంది. రెండిటి సుగంధం కూడా ఒక్కలాగే ఉంటుంది. రామాఫలాన్ని చెట్టు నుంచి కోసినా లేక అది భూమి మీద పడినా దాని రుచి చెడిపోతుంది. అది చెట్టు మీదే పండాలి. కానీ సీతాఫలం అలా కాదు, దాన్ని ఎక్కడ పండించినా అది బాగుంటుంది. అలాగే జ్ఞాన మార్గము, భక్తి మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గంలో విధి విధానాలు, నియమాలనే కష్టం ఉంటుంది. వాటిలో పొరపాటు రాకూడదు. భక్తి మార్గంలో మాత్రం అలాంటి కష్టం ఉండదు. అల్పగుణం ఎంతో అమూల్యం కనుక సాయి దయాళువు తమ శిష్యులకు భక్తి, నామస్మరణలను గురించి వివరించేవారు. అప్పుడు రాధాబాయి దేశ్ముఖ్కి బాబా చేసిన అందమైన ఉపదేశం వస్తుంది. అందులో బాబా గురువు నుంచి అయ్యే మంత్రోపదేశం గురించి తమ స్వంత అనుభవాన్ని చెప్పారు. గురువు అడిగిన 2 పైసల నిష్ఠ, సహనాలనే జంట యొక్క గొప్పతనాన్ని తెలియచేశారు. నిష్ఠ, సహనాలే ఆ 2 పైసలు, మరోటి కాదు. వాటిని నేను వెంటనే గురువుకిచ్చేశాను. అందువల్ల గురుజనని నా పట్ల ప్రసన్నులైనారు. ధైర్యం అంటేనే సహనం, దాన్ని దూరంగా నెట్టివేయకు. ఎప్పుడైనా ఎలాంటి సందర్భంలోనైనా ఇదే గట్టెక్కిస్తుంది. తర్వాత బాబా తాము తమ గురువుని రాత్రింబవళ్ళు ఎలా ధ్యానించారో, గురువు తమను ఎలా కాపాడారో చెప్పారు. నేను రాత్రింబవళ్ళు ప్రేమతో గురుముఖాన్నే చూసేవాణ్ణి. నాకు ఆకలి దప్పులు ఉండేవి కావు. గురువు లేకపోతే నా మనసు అస్తవ్యస్తంగా అయిపోయేది. ఆయన తప్ప నాకు మరో ధ్యాస ఉండేది కాదు. ఆయన తప్ప నాకు వేరే లక్ష్యము ఉండేది కాదు. గురువునే నేను స్మరించుకునేవాణ్ణి. నిజంగా గురువు కుశలత అద్భుతం. తాబేలు తన పిల్లలకు తన దృష్టితో ఆహారం సమకూర్చినట్లే ఉండేది నా గురువు పద్ధతి. తమ దృష్టితోనే ఆయన శిష్యులను కాపాడేవారు. అక్కడ రాధాబాయికి చెవిలో చేసే మంత్రోపదేశంపై ఇష్టాన్ని వదిలించి తనని ధ్యానించే సులభమైన మార్గాన్ని చెప్పారు. ఇప్పుడు నీవు వెళ్ళి అన్నం తిను, ప్రాణాలను ఆకలితో అలమటించనీయకు. నా మాటల్లో శ్రద్ధ పెట్టు, నీకు పరమార్థం లభిస్తుంది. నీవు నా వైపు అనన్యంగా చూడు, నేను కూడా నీ వైపు అలాగే చూస్తాను. ఇది తప్ప నా గురువు నాకేమీ ఉపదేశించలేదు. సాధన, సంపన్నత అవసరం లేదు. 6 శాస్త్రాలకు చెందిన నైపుణ్యంతోనూ పని లేదు. గురువు ఒక్కరే కర్త, హర్త అన్న ఒక్క విశ్వాసం ఉంటే చాలు. జ్ఞానం కన్నా ధ్యానం గొప్పదని చెప్పారు. అయినప్పటికీ ధ్యానం చేయటానికి ఆ వస్తువు గురించిన జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం ఉండటం అవసరం. ఆత్మజ్ఞానమే జ్ఞానానికి పరాకాష్ట.
మోక్షము, పరమానందము నిజంగా అక్కడి నుంచే ఉత్పన్నమవుతాయి. దానికోసం ఆత్మ మూలంలో ఉందా, లేక అది అద్వైతంగా ఉందా, లేక వేరువేరుగా ఉందా, అది సర్వకర్మలు చేస్తుంటుందా, లేక చేయకుండా కేవలం సాక్షిగా ఉంటుందా, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 6 శాస్త్రాలు శోధించినప్పటికీ ఆ జ్ఞానం కలగదు. కానీ గురువు దివ్య దృష్టి ఇవ్వగానే అది వెంటనే ప్రాప్తిస్తుంది. అంధుడికి ఏనుగు ఎలా ఉంటుందో వర్ణించి చెప్పాలని బృహస్పతి లాంటి వక్తను తీసుకొచ్చినప్పటికీ అతని వక్తృత్వంతో ఏనుగు స్వరూపాన్ని అంధుడు గుర్తుపట్టలేడు. అగమ్యమైన వస్తువును వాణితో వర్ణించలేము. వక్త నోరు, అంధుడి చెవి పోయిన కళ్ళను తీసుకురాగలవా? ఏనుగు నిజస్వరూపాన్ని చూడటానికి కేవలం కళ్ళే ఉపయోగపడతాయి. కళ్ళు లేకపోతే అంధుడి అనుభవంలోకి ఏనుగు ఎలా వస్తుంది? అలాగే గురువు దివ్య నేత్రాలనిచ్చినప్పుడే జ్ఞాననిధి లభిస్తుంది. అదీ కాక అంతర్యామి ఆత్మే ఈశ్వరుడు, ఈశ్వరుడే గురువు. ముగ్గురి మధ్య అనువంత భేదం కూడా లేదు. కనుక సాయిబాబా చెప్తారు, మన మధ్య ఉన్న అడ్డుగోడని పూర్తిగా తొలగించు. అప్పుడు రాకపోకలకు ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది. నీది నాది అనే భేదవృత్తే గురు శిష్యుల మధ్య అడ్డుగోడ. దాన్ని నిశ్చయంగా పడేయకపోతే వారికి ఐక్యస్థితి ప్రాప్తించటం కష్టం. హేమాడ్ పంత్ అంటారు, సాయి స్వరూప జ్ఞానాన్ని యథాతథంగా తెలుసుకోవటమే ఆయన ధ్యానాన్ని అనుష్ఠించటం, దర్శించటం అవుతుంది. అవిద్య, కామము, కర్మ అనే బంధనాల నుంచి సంపూర్ణంగా విడిపడటానికి మరో సాధన ఏదీ లేదని గుర్తుపెట్టుకోండి. సంసారం గురించి, సృష్టి లయాల గురించి బాబా ఇలా అంటారు, సుడిగాలి వచ్చేటప్పుడు సముద్రంలోని అలలు పైకి ఎగిసిపడతాయి. అసంఖ్యాకమైన బుడగలతో పాటు నురగ తీరానికి వస్తుంది. అలలు, బుడగలు, నురగ, సుడిగుండాలు ఇవన్నీ ఒక్క నీటికుండే అనేక రూపాలు. ఇవన్నీ ఒక నీటికుండే అనేక రూపాలు. ఇదంతా దృష్టి భ్రమే. గాలి శాంతిస్తే అవి కరిగిపోతాయి. ఎందుకిలా అయిందనాలా? ఇదంతా సర్వనాశనం అయిందనుకోవాలా? ఇదంతా మాయ యొక్క ఆట అని ఊరికే వచ్చిపోయేవే అని తెలుసుకోవాలి. ఇంకా తర్వాత చెప్తారు, ఇక్కడ అమరులెవరు? పరమార్థం లభించిన వాళ్ళనే కృతార్థులని అనాలి. అలా కాకపోయినా శ్వాసోచ్ఛ్వాసలు జరుగుతున్నంత వరకు జీవమాత్రుడు జీవించే ఉంటారు. కనుక పరమార్థాన్ని సాధించాలని కోరుకునే వారికి, లేదా జనన మరణ పరిభ్రమణను తప్పించుకోవాలని కోరుకునే వారికి బాబా ఉపదేశిస్తారు. మనసులో జనన మరణ పరిభ్రమణలు నిశ్చయంగా తప్పిపోవాలని కోరుకునేవారు ప్రయత్నపూర్వకంగా శాస్త్రాల్లో చెప్పినట్లు సదాచారాలను ఆచరిస్తూ మనోవికారాలను క్షుబ్ధం కానీకుండా సర్వదా శాంతిగా ఉండాలి. వారు ఇతరుల మనసుకి గుచ్చుకునే లేదా బాధించే మాటలను ఎంతమాత్రమూ అనకూడదు. ఇతరుల సున్నితమైన భావనకు దుఃఖం కలిగేలా చేయకూడదు, లేదా వారి అల్పత్వాన్ని విప్పి చెప్పకూడదు. సదా చక్కని పాపరహిత కర్మలో నిమగ్నమై ఉండాలి. తన కర్తవ్యంపైనే దృష్టి పెట్టాలి. మనోబుద్ధులను నా వద్ద పెట్టి సమర్థుడినైన నన్ను సతతము స్మరించాలి. అలాంటి వారి దేహానికి ఏవైనా బాధలు కలిగినా వారు వాటిని లెక్క పెట్టరు. వారికే విధమైన భీతి ఖచ్చితంగా ఉండదు. నా వైపు అనన్యంగా చూసేవారు పాపాల నుంచి ముక్తులను చేయగల నా కథలను శ్రద్ధగా వర్ణించేవారు, వినేవారు నాపై తప్ప ఎవరిపైనా భక్తిని కలిగి ఉండని వారి చిత్తాలు పరమాత్మ స్వరూపాలే అవుతాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ
जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर कर अब मोरे साई, तुम दीना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही
रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम्हारी ना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनी शरद बाबू जी की जय। Baba
Sai